రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అజరుద్దీన్ కి బంపర్ ఆఫర్ తగిలినట్టే కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ రేసులో అజరుద్దీన్ ఉంటాడు అని చెప్పి ముందు నుంచి కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా అజరుద్దీన్ కి అవకాశం ఇస్తామంటూ ఒక ప్రకటన వెలువడింది. అజరుద్దీన్ కి ఒక బంపర్ ఆఫర్. ఆయన మాటల్లో చెప్పాలి అంటే ఒక సూపర్ 6 అని చెప్పాలి. తెలంగాణ క్యాబినెట్ లోకి అజరుద్దీన్ ని తీసుకుంటూ ఉన్నారు. ఎల్లుండి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఆ క్యాబినెట్ విస్తరణలో అజరుద్దీన్ కు స్థానం కల్పించబోతూ ఉన్నారు. ఎమ్మెల్సీగా అజరుద్దీన్ కి అవకాశం ఇస్తామంటూ ఇప్పటికే ఒక ప్రకటన వెలువడింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో కూడా అజరుద్దీన్ పాల్పంచుకుంటాడు. అజరుద్దీన్ పోటీ చేస్తారనుకున్నారు, కానీ ఆ తర్వాత అనూహ్యంగా పక్కకి తప్పుకున్నారు. ప్రస్తుతం మైనారిటీ హైదరాబాద్ కోటాలోనే అజరుద్దీన్ ఈ పదవిని దక్కించుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అజరుద్దీన్ ఒక సూపర్ 6 కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే ఎల్లుండి జరగబోయే కేబినెట్ విస్తరణలో ఆయనకు స్థానం కల్పించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, క్రికెటర్ అజరుద్దీన్ కి బంపర్ ఆఫర్ తగిలింది. అజరుద్దీన్ ఎల్లుండి జరగబోయే కేబినెట్ విస్తరణలో స్థానాన్ని సంపాదించుకున్నారు. కేబినెట్ విస్తరణ ఎల్లుండి జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ అలాగే మైనారిటీ కోటాలో అజరుద్దీన్ కి ఈ స్థానం దక్కింది అని చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో చాలా పేర్లు తెర మీదకి వచ్చాయి. అందులో ఒక పేరు అజరుద్దీన్ కూడా ఉంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా అజరుద్దీన్ పక్కకి తప్పుకున్నారు. ఎమ్మెల్సీగా ఈసారి కేబినెట్ లో చోటు సంపాదించుకున్నారు అజరుద్దీన్ అని చెప్పాలి. మైనారిటీ హైదరాబాద్ కోటాలో ఈ పదవి దక్కించుకుంటున్నారు అజరుద్దీన్ పేరు ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఒక ప్రకటన కూడా వెలువడింది. తెలంగాణ కేబినెట్ లోకి అజరుద్దీన్ చేరబోతున్నట్టుగా ఒక ప్రకటనను కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అందుతోంది. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అలాగే అనాలిసిస్ అందించడానికి ఓటు పవన్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. మొదటిసారి జరిగిన విస్తరణలో 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరగబోయే విస్తరణలో కేవలం ఒకే ఒక్కరు, మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ ఒకే ఒక్కరితో ఆ మంత్రి పదవిని భర్తీ చేయబోతున్నారు. క్రికెటర్ మొన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మహమ్మద్ అజరుద్దీన్ను ఈసారి మంత్రివర్గంలో తీసుకొని ఉన్నారు. ఇప్పటికే ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటున్నట్లుగా ఆయనకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నేపథ్యం కలిగిన అజరుద్దీన్ క్రికెట్ కెప్టెన్గా సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి యూపీ నుంచి ఎంపీగా ఆయన గెలిచారు. ఆ తర్వాత హైదరాబాద్ ఇక్కడ తెలంగాణలోనే ఆయన తన రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ జూబ్లీ హిల్స్లో గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయారు. ఇటీవల కూడా ఓడిపోయారు. తిరిగి ఉప ఎన్నిక రావడంతో తిరిగి మరోసారి ఆయనే పోటీ చేస్తారని, నేనే పోటీ చేస్తానంటూ ఆయన పట్టుబట్టారు. కానీ అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇక్కడ స్థానికుడైన నవీన్ యాదవ్కు అటు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మొదటి నుంచి కూడా అటు మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ మొత్తం మంత్రివర్గంలో ఒక్కరు కూడా మైనారిటీ లేరంటూ పదే చెప్తూ వచ్చారు. మైనారిటీల పట్ల మైనారిటీలకు అన్నీ చేస్తామంటూ చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేసిన పరిస్థితిని చూసాం. దాంతో అటు అనేక పేర్లు తెర మీదకి వచ్చాయి. షబ్బీర్ అలీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయనను ఎమ్మెల్సీగా చేసి ఆయనకు మంత్రి పదవి ఇస్తారంటూ చెప్పారు. కానీ ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా అజరుద్దీన్ని నామినేట్ చేసిన నేపథ్యంలో ఆయనకు ఈ మంత్రి పదవి ఇవ్వాలంటూ అటు హైకమాండ్ నిర్ణయించింది. ఇది చాలా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు రాబోయే 2026 ఫిబ్రవరితో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పదవీ కాలం ముగిసిపోతుంది. తిరిగి మరోసారి ఇక్కడ స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్నారు కాబట్టి ఒక మైనారిటీ నేతకు, అది కూడా దేశం కోసం క్రికెట్ ఆడిన క్రికెటర్ అజరుద్దీన్ లాంటి వాళ్లకు ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే హైకమాండ్
ఈ రకంగా వ్యవహరించింది, అందుకే వ్యూహాత్మకంగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది అంటూ పరిశీలకులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎల్లుండి 31వ తారీఖున ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ, మీరు అన్నట్టుగా 3 పదవులు ఖాళీగా ఉన్నా సరే ఇప్పుడు ఒక్క పదవి కోసమే కేబినెట్ విస్తరణ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అలాగే మైనారిటీ కోటా అలాగే హైదరాబాద్ కోటా కింద అజరుద్దీన్కి ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదంటూ పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. అట్లనే ఇట్లా రంగారెడ్డి జిల్లా కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదంటూ చెప్తున్నారు. మరోపక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు మొదటి నుంచి కూడా తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామంటూ చెప్పారు, కానీ ఇవ్వలేదంటూ ఆయన కూడా పదే మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందంటూ రకరకాలుగా చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కూడా తమకు మంత్రివర్గంలో చోటు దక్కలేదంటూ రకరకాలుగా ఆ నాయకులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా అటు సామాజిక సమతుల్యతలో భాగంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. మొన్న జరిగిన విస్తరణలో కూడా అటు వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి ఆయనకు ఒక ఇచ్చారు, 2 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వివేక్ వెంకటస్వామి అట్లనే అడ్లూరు లక్ష్మణ్కు ఇచ్చారు. కానీ మొత్తం మంత్రివర్గం కూర్పు ముగిసినప్పటికీ మైనారిటీలు లేకపోవడం ఒక లోటుగానే భావిస్తూ వచ్చింది. ఖచ్చితంగా మైనారిటీలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ, అటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో లాయల్గా ఉన్న అజారుద్దీన్ వైపే మొగ్గు చూపిందని భావించాలి. ఈ నెల 31వ తారీఖున కార్యక్రమంలో గవర్నర్ చేత ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇదంతా కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్లో దాదాపుగా 1,00,000కు పైగా మైనారిటీల ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే ఎంఐఎం కూడా తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే తెలిపింది. ఈ మొత్తం హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా హైదరాబాద్లో ఉన్న నియోజకవర్గాలకు కూడా ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఎటువంటి ఖాతా కూడా తెరవలేకపోయింది. దాంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. దానిలో భాగంగానే వ్యూహాత్మకంగా అజారుద్దీన్ని ఎంచుకుందనే చెప్పాలి. హిమాయత్ నగర్ ప్రాంతానికి అక్కడే పుట్టి అదే గల్లీలలో తిరుగుతూ పెరిగాడు అజారుద్దీన్. పక్కా హైదరాబాదీ. ఆయనకు గనక మంత్రి పదవి ఇచ్చినట్లయితే హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు అటు మైనారిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మరింత విశ్వాసం కలిగేలా ఉంటుందన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని భావించాల్సి ఉంటుంది. సుమతి, ఖచ్చితంగా పవన్, ఎందుకనంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీనన్నట్టుగా మైనారిటీ ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నారు. ఎంత మేర ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఒక అనాలిసిస్ అంతే, జస్ట్ హైపోథెటికల్ అనాలిసిస్. మైనారిటీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం, మైనారిటీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందంటూ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒక సెక్యులర్ పార్టీగా అన్ని మతాల వారిని గౌరవిస్తాం, అందరికీ సమ ప్రాధాన్యత ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చెప్తూ వస్తుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో మైనారిటీలకి పార్టీలో తగినంత ప్రాధాన్యత దక్కింది, అట్లనే పదవుల్లో కూడా ప్రాధాన్యత దక్కింది. కానీ దాదాపుగా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మైనారిటీలకు తగినంత ప్రాధాన్యత లేదంటూ మైనారిటీ వర్గాల నుంచి కూడా కొంతవరకు నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి. వాళ్ళకి రకరకాల పదవులు ఇచ్చారు, కొన్ని కార్పొరేషన్ పదవుల్లో వాళ్ళకి పెద్దపీట వేసినప్పటికీ కూడా మంత్రివర్గంలో మైనారిటీకి చోటు దక్కలేదనేది వాళ్లకు కొంత అసంతృప్తిగానే ఉంది. కానీ ఇప్పుడు మైనారిటీలకు అందరికీ కూడా అసంతృప్తి తీరిపోతుంది. ఈ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వడంతో పాటు ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన వ్యక్తికి ఇవ్వడంతో హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ పరిసర ప్రాంతాల నియోజకవర్గాలలో కూడా ఉన్న మైనారిటీల అందరిలో కూడా కొంతవరకు విశ్వాసం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా బలపడుతుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనారిటీలు చాలా కీ రోల్ పోషించనున్నారు. వాళ్ళు గెలుపోవటంలో నిర్ణయాత్మక శక్తిగా మైనారిటీ ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అజారుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకోవడం కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న అంచనాలతోనే అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమతి, రైట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. అది నిజంగానే అజరుద్దీన్ ఒక బంపర్ ఆఫర్ ని చేజిక్కించుకున్నారని చెప్పాలి. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. కేవలం అజరుద్దీన్ కి మాత్రమే స్థానం కల్పించబోతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ లో గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అజరుద్దీన్. అయితే ఈసారి చాలా విఫల ప్రయత్నం చేశారు జూబ్లీహిల్స్ లో మళ్ళీ పోటీ చేయడానికి ఉప ఎన్నికల్లో. కానీ అజరుద్దీన్
అజరుద్దీన్ కి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఎమ్మెల్సీగా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ వేరే వాళ్లకు అక్కడ స్థానం కల్పించారు. ఇప్పుడు అనూహ్యంగా అజరుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకుపోతూ ఉన్నారు, మంత్రివర్గంలోకి తీసుకుపోతూ ఉన్నారు. ఎమ్మెల్సీ కోటాలో ఆయనను తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అజరుద్దీన్ వర్గీయులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభావం చూపుతాయని చెప్పి కొద్దిసేపటి క్రితమే మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కూడా అనాలిసిస్ అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే మైనారిటీ హైదరాబాదీ కోటా కింద ఎవరికి కూడా స్థానం కల్పించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఒక అపవాదు ఉండేది, దాన్ని ఇప్పుడు రూపు మాపారు అని చెప్పొచ్చు. అలాగే రాబోయే రోజుల్లో మైనారిటీలందరికీ కూడా సంక్షేమానికి సంబంధించి కూడా వాళ్ళకి పెద్దపీట వేస్తామంటూ హామీ ఇస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు అజరుద్దీన్ కి ప్రస్తుత విస్తరణలో స్థానం కల్పించడం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో టికెట్ కోసం ప్రయత్నించారు, కానీ అనూహ్యంగా అతను పక్కకు తప్పించి ఎమ్మెల్సీ కోటాలో ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. హేమ, నిజంగా అనూహ్యంగా అజరుద్దీన్ ఒక గొప్ప ఆఫర్ ని తీసుకుంటున్నారు. ఆయన క్రికెట్ భాషలో మనం చెప్పాలంటే ఇట్స్ సూపర్ 6 అని చెప్పాలి. సో ఎల్లుండి జరగబోయే విస్తరణలో అజరుద్దీన్ పేరు కీలకంగా ఉంది. ఒక ప్రకటన కూడా వచ్చింది. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది ఒకసారి చెప్పండి. ఎస్ సుమతి, మీరు అన్నట్టుగానే క్రికెట్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అజరుద్దీన్ ఒక సూపర్ 6 కొట్టారు, సెంచరీ కొట్టారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక క్రికెట్ లాంగ్వేజ్ ప్రకారం సూపర్ 6 కొట్టడం అన్నా సెంచరీ కొట్టడం అన్న దానికంటే మించింది ఏది ఉండదు. సో రాజకీయాల్లో అలానే మంత్రి పదవిని పొందడం అంటే కూడా అంతే స్థాయిలో చూస్తారు. ఇక తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో కీలక మలుపు చోటు చేసుకోబోతుంది. ఈ నెల 31వ తారీఖున అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అటు అజరుద్దీన్ పేరు అనేక సార్లు అటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎప్పుడైతే జరిగిందో ఎంపిక, ఆ సమయంలో అజరుద్దీన్ పేరు పెద్ద ఎత్తున మైనారిటీ విభాగంలో వినిపించింది. ఆ సమయంలో అజరుద్దీన్ అందులో అనౌన్స్ కాలేదు. అనంతరం రీసెంట్ గా జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మొదటి నుంచి అజరుద్దీనే ఉంటారు అంటూ కూడా పెద్ద ఎత్తున పేరు వినిపించింది. సేమ్ టైం అజరుద్దీన్ కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటూ ఏకంగా తను బహిర్గంగా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. దానికి అటు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా ఆ విధంగా కామెంట్ చేయొద్దు అంటూ హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా చూసాం. కానీ అనూహ్యంగా అటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజరుద్దీన్ ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ నాయకుడైనటువంటి నవీన్ యాదవ్ ని కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్ లో మైనారిటీలు ఉండాలి అని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు ఈ నెల 31వ తారీఖున అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన బ్యాక్ టు బ్యాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ఇందులో భాగంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. సో ఇప్పటికే అటు ఎంఐఎం సపోర్ట్ కూడా అక్కడ జూబ్లీహిల్స్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తామే గెలుస్తారు అనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక మైనారిటీకి రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం ఇస్తే మరింత ఎంఐఎం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే మైనారిటీ సామాజిక వర్గంకి మేలు చేసే విధంగా ఉంటుంది. మైనారిటీ సామాజిక వర్గంలో కూడా మంచి మెసేజ్ వెళ్తుంది అంటూ కూడా భావించినట్టుగా తెలుస్తుంది. అయితే హేమ, మీరు అన్నట్టుగా జూబ్లీహిల్స్ లో మైనారిటీ వర్గం ఎక్కువగా ఉంటుంది. సో రేపు క్యాబినెట్ లో కనుక అజరుద్దీన్ కి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కాసేపటి క్రితమే అటు ఏఐసిసి నుంచి కూడా రాష్ట్ర నాయకత్వానికి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫార్మ్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వరాల జల్లు అటు జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రజలకు కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. గతం నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కానివ్వండి, లేదంటే కొత్త పనులకు శంకుస్థాపన చేయడమే కానివ్వండి, సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి సమయంలో యూసఫ్ గూడలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి సినీ కార్మికులకు కూడా నిన్న వరాల జల్లు కురిపించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం ఓటర్లు ఉంటారో, ఎవరైతే మైనారిటీకి సంబంధించినటువంటి సామాజిక వర్గ ఓట్లు ఉంటాయో వాళ్ళని కూడా ఆకర్షించాలి అంటూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అటు మైనారిటీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి లోకల్ పీపుల్తో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ని పెడుతున్నారు. నిన్న కూడా అటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్,
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, ఇతర ఇన్ఛార్జ్ మంత్రులు అండ్ షబ్బీర్ అలీ అందరూ కలిసి మైనారిటీ నేతలతో ఒక మీటింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎలా అయినా సరే జూబ్లీస్ లో తమకు ఓటు వేసి గెలిపించాలి అంటూ కూడా ఆ మీటింగ్ లో దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంగా మరొక శుభవార్త కూడా అటు మైనారిటీ నేతలకు చెప్తూ మైనారిటీ సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో అజరుద్దీన్ కి కూడా అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఏ శాఖ ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అనేది పక్కన పెడితే ప్రస్తుతం కేబినెట్ లో మాత్రం అజరుద్దీన్ తీసుకోవడం పట్ల పెద్ద ఎత్తున మైనారిటీ పీపుల్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేబినెట్ విషయానికి వస్తే గతం నుంచి కూడా అసలు ఎవరు ఉండబోతున్నారు కొత్తగా అంటే కేబినెట్ 1 పక్కన పెడితే కేబినెట్ 2.0 సమయంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అటు కొన్ని సామాజిక వర్గాలకి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి అటు పెద్దపీఠం వేస్తూ బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకట స్వామిని, సేమ్ టైం ఎస్టీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కి అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు, సీనియర్ నేతలు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కానివ్వండి, ప్రేమ్ సాగర్ కానివ్వండి, మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆ సమయంలో అసహనం వ్యక్తం చేశారు, అలకబూనుకున్నటువంటి పరిస్థితి. అనంతరం వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పుకుంటూ పార్టీ త్వరలో తమకు మంచి అవకాశం ఇవ్వబోతుంది, మంచి పొజిషన్ కూడా ఇవ్వబోతుంది అంటూ వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పారు. ఆ సమయంలో జరిగిన గందరగోళం కూడా చూసాం. అయితే ఆ సమయంలో అప్పుడు రాష్ట్ర కేబినెట్ లో 6 ఖాళీ స్థానాలు ఉండేవి. సో అప్పుడు 3టిని ఫిల్ చేశారు, మరొక 3 స్థానాలు ఉన్నాయి. ఈ 3 స్థానాల్లో కూడా ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. లాస్ట్ టైం ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళు ఈ కేబినెట్ లో ఉండబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించినప్పటికీ కూడా సడన్ గా అటు ఒక సర్ప్రైజింగ్ గానే చెప్పుకోవచ్చు. అజర్ని మాత్రం ప్రస్తుతం కేబినెట్ లోకి తీసుకోవడం కీలకంగా చర్చనీయాంశమైంది. సేమ్ టైం మొదటి నుంచి కూడా అజరుద్దీన్ అటు జూబ్లీస్ ఉప ఎన్నికల అభ్యర్థిగా కానివ్వండి, లేదంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిదీ ఏ నామినేటెడ్ పదవి వచ్చినా సరే, లేదంటే రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా మొదటిగా మైనారిటీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున అజరుద్దీన్ పేరు వినిపించుకుంటూ వచ్చింది. సో జూబ్లీస్ రేస్ లో ఉన్నటువంటి తనను సడన్ గా కట్ చేస్తూ అటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. సో ప్రస్తుతం నేరుగా కేబినెట్ లోకి తీసుకోవడం మాత్రం చాలా కీలక పరిణామం అంటూ కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికల పైన ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మైనారిటీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే అజర్ కి కేబినెట్ లో అవకాశం కూడా కల్పించబోతోంది. సుమతి రైట్ హేమ, అది కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా కసరత్తు చేస్తోంది, అన్ని రకాలుగా కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇది కూడా చేసి ఉండొచ్చు అని చెప్పి ఒక అనాలిసిస్ చేస్తున్నారు నిపుణులు. అయితే అజరుద్దీన్ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. అజరుద్దీన్ పేరు కన్ఫర్మ్ అయిపోయింది. ఎల్లుండి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కేబినెట్ లో ఇది ఇస్తారు ఏంటి అని దానిపైన అయితే ఇంకా డిస్కషన్ కొనసాగుతోంది. బహుశా మైనారిటీకి సంబంధించి ఉండొచ్చు. అయితే అజరుద్దీన్ మాత్రం నిజంగా ఒక లక్కీ జాక్ పాట్ కొట్టారు అని చెప్పొచ్చి. జూబ్లీ హిల్స్ బైపోల్స్ లో తీవ్రంగా ప్రయత్నించారు తనను మళ్ళీ అక్కడ పోటీ చేయడానికి, కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ ఇచ్చి తనని పక్క కూర్చోపెట్టారు కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఆ ప్రామిస్ ని నెరవేర్చేలో భాగంగానే ఎల్లుండి జరగబోయే కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. బ్రేక్ తీసుకొని అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. Keep watching Big TV.